నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నామ్ తమిళర్ కచ్చి ఎన్టీకే అని ఒక పార్టీ ఉంది తమిళనాడులో. విపరీతమైన ద్రవిడ భావజాలం, హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రమోట్ చేస్తూ దానికి నేతృత్వం వహిస్తున్న ఆయన ఎవరంటే, ఆయన ప్రముఖ ఫిలిం డైరెక్టర్, సినిమా దర్శకులు, యాక్టర్ అండ్ పొలిటీషియన్. ఆయన పేరు వచ్చేప్పటికీ సెంతామిజాన్ సీమాన్ అంటారు. ఆయన పార్టీ పెట్టుకొని ఆ జెండా వేసుకొని తిరుగుతూ ఉంటారు తమిళనాడులో. సహజం అక్కడ తమిళనాడులో ఏంటంటే, ఈ ద్రవిడ భావజాలం ఉన్న పార్టీలు ఇలాగ బకెట్లు, టన్నులు, లారీల కొద్దీ బురద వేసుకొని సమాజం మీద ఎలా పడిపోవాలా, ఏదైనా అకేషన్ దొరుకుతుందా అని భూతద్దంలోనూ గూగుల్లోనూ సెర్చ్ చేసి మరీ దాడులకు దిగుతుంటారు. ఈయన కూడా అదే తరహా. ఇప్పుడు ఉరూరి మంగళం మీద పడ్డట్టు ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. కారణం ఏందయ్యా అంటే, తిరుమల లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ధోరణి వీరికి నచ్చలేదుట. అవును, మరి ఈయన భారతదేశాన్ని ఒంటి చేత్తో పరిపాలిస్తున్న ఏకైక నాయకుడు. ఈయనకు నచ్చలేదు కాబట్టి, ఈయనకు కోపం వచ్చింది కాబట్టి ఉగ్ర రూపం ప్రదర్శించేశారు. ఆయన ఏమన్నారు, ప్రదర్శిస్తూ ఆయన విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారనమాట. ఆ విపరీత వ్యాఖ్యల అర్థం ఏంటంటే, రజనీకి అవమానం జరిగినప్పుడు వీరంతా ఎక్కడున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. ఆయనకి తెలియదేమో, రజనీకాంత్ గారికి అవమానం జరిగే విధంగా వైసీపీ వ్యవహరించినప్పుడు ఫస్ట్ వచ్చి నిలబడి మాట్లాడింది పవన్ కళ్యాణ్. ఆయన్ని బీలిటిల్ చేస్తూ మాట్లాడితే రజనీ గారికి సపోర్ట్గా వచ్చి నిలబడి మాట్లాడింది పవన్ కళ్యాణ్. ఇంకా అసలు వీరికి ప్రాథమికంగా ఉన్న అభ్యంతరం ఏంటంటే, తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో తమిళ హీరో కార్తీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మధ్య జరిగిన మాటల సంభాషణలు సారీతో మొదలై బెస్ట్ ఆఫ్ లక్తో ముగిసినా సరే ఈయనకున్న అభ్యంతరం ఏంటంటే, కార్తీ చేత మీరెందుకు సారీ చెప్పించుకున్నారు? ప్రకాష్ రాజు గారును ఈయన ట్విన్ బ్రదర్స్ అయి ఉండొచ్చు, కవలపిల్లలు అయి ఉండొచ్చు. రెండు వేరు భాషలు అయినప్పటికీ ఏంటంటే ఇద్దరిది ఒకటే భావజాలం. ఎంతసేపు పక్కవాడింటో ఏం జరుగుతోంది, వాడిని ఎట్లా బదనాం చేయాలి, ఎలా పైనుంచి కిందకి లాగాలి, ఈ సింగిల్ పాయింట్ ఎజెండా అనమాట వీళ్ళకి. ఈయనేమంటారు, చేయని తప్పుకు క్షమాపణ చెప్పించుకోవటం పవన్కి ఏమాత్రం న్యాయం అంటూ వీరు కూడా మాట్లాడారు. ప్రకాష్ రాజు ఇదే మాట్లాడారు. దీనికి ఆద్యం పోస్తూ ఇంకా ఈయన ఏం మాట్లాడారంటే, సీమాన్ గారు ఏం మాట్లాడారంటే, కార్తీకి మద్దతుగా పవన్కు కౌంటర్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కార్తీ మాట్లాడిన మాటల్లో అసలు క్షమాపణలు చెప్పేంత తప్పే ఉంది. సదరు ఆడియో ఫంక్షన్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు కాను కార్తీ, ఇప్పుడు లడ్డూ మ్యాటర్ వద్దులేండి, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అంటూ బదిలిచ్చారు అన్నాడు. మంచిదే, ఆయన అడిగాడు, ఈయన చెప్పాడు, అక్కడితో అయిపోయింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, తర్వాత కార్తీ ఆయన మాట్లాడుకున్నారు, అయిపోయింది. తప్పు పట్టాల్సిన విషయం ఏముంది కార్తీ మాటలంటూ ఈయన కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం మొదలెట్టారు. పవన్ మీద మండిపడ్డారు అది అడుగుతూనే. అయితే ఇప్పుడు కార్తీకి మద్దతుగా వచ్చిన ఈ సోకాల్డ్ మేధావులంతా మరి గడిచిన వైసీపీ పాలనలో సూపర్ స్టార్ రజనీకాంత్ను వైసీపీ నాయకులు ఘోరంగా తీయబెట్టినప్పుడు వీళ్ళకి కంటపడలేదా? ఇదొక ప్రశ్న. కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా రజనీకాంత్ ఆరోగ్యం మీద కూడా హీనంగా మాట్లాడుతూ రజనీకాంత్ను కించపరిచారు కదా. ఇందులో కొడాలి, నాని, రోజా లాంటి వారైతే తమ స్థాయికి మించి రజనీకాంత్ మీద వ్యాఖ్యలు చేశారు కదా. మరి ఇప్పుడు తెగ హడావడి చేస్తున్న ఈ పెద్ద మనుషులంతా అప్పుడు వైసీపీ నేతల నోటికి దడిచి బయటికి రాలేకపోయారా? ఇది వీరి సందేహం. ఇదివరకు ఆల్ ఇండియా రేడియోలో ఆదివారం ఒక ప్రోగ్రాం వచ్చేది మధ్యాహ్నం 12ంటికి, ఒక 20-30 ఏళ్ళ క్రితం అనుకుంటాను. ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు. ఇప్పుడు అట్లాంటి ప్రోగ్రాం ఏమంటే ఆ ధర్మ సందేహాల కార్యక్రమానికి ఈ సీమాన్ గారు ఏమన్నా లెటర్ రాస్తే ఆ ధర్మ సందేహాలు చెప్పగలిగిన, ఆ సందేహాలు తీర్చగలిగిన విద్వాంసులు, పండితులు వాళ్ళు తీరుస్తారు. మనలాంటి పామరజనం సీమానికి చెప్పేంత తోళ్ళమా? పైగా రాజకీయ పార్టీ నాయకుడు, వివాదాస్పద కథాంశాలు తీసుకుని చిత్రాలు నిర్మించిన దర్శకుడు, దర్శకత్వం వహించిన దర్శకుడు, నటుడు కూడా. రజనీకాంత్కి జరిగిన అవమానంపై నిలదీయలేకపోయారా అంటూ పవన్ అభిమానులు రజనీకాంత్ మీద వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు రజనీకాంత్ పట్ల వైసీపీ నేతలు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండించి రజనీకాంత్కు మద్దతు తెలియజేసింది పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని మరి సీమాన్ గారు గుర్తు చేసుకున్నారో లేదో తెలియదు. సరే, కార్తీక్ కానీ పవన్కి కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం ఉంది. ఒక అంశం మీద ఏమన్నా చిన్నపాటి విభేదాలు ఉన్నాయి, లేదా ఒక పొరపచ్చాలు ఏర్పడ్డాయి, క్లియర్ చేసుకున్నారుగా సీమాన్ గారు. మీరు ఇంకెంతకు మించి మీరు మాట్లాడిన అరాచకం ఏంటంటే, తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్నారు కదా, ఆ కల్తీ లడ్డు తిని ఎవరైనా చచ్చిపోయారా అంటే, చచ్చిపోవాలని జనాలు, భక్తులు చచ్చిపోవాలని మీరు కోరుకుంటున్నారా?
అలా కోరుకొని చూసారా ఈ లడ్డూ తిని చచ్చిపోయిన వాళ్ళు సంగతి చూస్తున్నారు కదా, హిందూ ఆలయాలకు వెళ్తే ఇలాగే ఉంటుంది, కల్తీ ప్రసాదాలు పెడతారు, తిని చచ్చిపోవటమే. సో మనం హిందూ ధర్మాన్ని దాని వెంబడి నడవమాకండి, వేరే ధర్మాల వైపు వెళ్ళండి అని ఏమన్నా ప్రాపగేట్ చేయటమో లేకపోతే అడ్వకేట్ చేసి వాళ్ళ తరఫున నిలబట్టమో ఇదేమన్నా చేయాలనుకుంటున్నారా మరి మీరు సీమాన్ గారు? సో ఎవరేంటో జనాలకు తెలుసండి. ఇప్పుడు లడ్డూ వ్యవహారంలో మీరు మాట్లాడుతున్నది ఏంటి? దానికి ఒక సిట్ వేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నుంచి దాని కార్యక్రమాలు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో మొదలైనవి. నిజాలు నిగ్గు తేలుతాయి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా పెద్ద తలకాయలు ఉన్నా సరే తీసుకొచ్చి బోన్ ముందు కోర్టు బోన్ ముందు ఎక్కాల్సిందే, వాళ్ళు నుంచోబెడతారు కూడా. వాస్తవాలన్నీ నిదానంగా బయటకు వస్తాయి. ఈ లోపల మీరు నోరు పారేసుకోవటం ఏంటి? పైపెచ్చు మీకు అసలు ఈ ఇబ్బంది ఏంటి? పక్క రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హిందూ సమాజం మీద ఎలా బురద జల్లాలి? దీనికి తోడు ఇంకా రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి, మీకు తెలుసో తెలీదో. ఏది తిరుమల లడ్డూని వ్యవహారాన్ని తీసుకొని దాన్ని వీడియోలు తీసుకొచ్చి కొన్ని దాని మీద వీడియోలు చేసి హిందూ సమాజాన్ని వెటకరించే విధంగా దాని మీద ఏపీ డీజీపీకి తమిళనాడు బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేయడం, ఆ వీడియోని అదేదో సోషల్ మీడియా ఛానల్ డిలీట్ చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి అనుకోండి. ఇవన్నీ మీకు పొద్దున్నే మసాలా దినుసులు సీమాన్ గారు. మీరే కాదు, మీ ద్రవిడ భావజాలాన్ని వంట పట్టించుకున్న వాళ్ళు మీ భావజాలాన్ని మీరు వ్యాప్తి చేసుకోండి. మీకు దమ్ము ఉంటే సీమాన్ గారు, ఇవాళ హిందూ సమాజం మిమ్మల్ని అడుగుతోంది, మధుర మీనాక్షి ఆలయం ముందర, కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ముందర పెట్టిన విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ నాయకుడి పేరు చెప్పడానికి ఉచ్చరించడానికి కూడా హిందూ సమాజం సిద్ధంగా లేదు. ఆ విగ్రహాలు తొలగించండి. ఒక ఆలయానికి ఒక ధర్మానికి సంబంధించి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలని వెటకరించేలాగా, అపహాస్యం చేసేలాగా, అవహేళన చేసేలాగా, ఎగతాళి చేసేలాగా మీరు అక్కడ డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విగ్రహాలు ఉన్నాయి చూసారా, డిఎంకే ప్రభుత్వం వెనకాలండి ఏర్పాటు చేస్తున్నారు, తెర వెనకుండి కుల సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్న విగ్రహాలు ఉన్నాయి చూసారా, వాటిని తీయించండి. ఆల్రెడీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఆయన అన్నామలై దీని మీద డిమాండ్ కూడా చేశారు. మీరు సమాజం పట్ల సమభావన ఉన్నవాళ్ళైతే సీమాన్, మీకు తెలుగు అర్థమవుతుంది నాకు తెలుసు, మీరు తెలుగులో కూడా మాట్లాడగలరు. ఈ వీడియో రీచ్ అయితే మీరు దీని మీద కూడా ఆలోచన పెట్టండి, సమదర్శనం చేసుకోండి. మీరు నాస్తికులైనా లేకపోతే వేరే ఇతర ధర్మానికి సంబంధించిన ఫాలోయర్స్ అయినా కూడా వచ్చే ఇబ్బంది ఏం లేదు, బిలీవర్స్ అయినా వచ్చే ఇబ్బంది లేదు, మీ ధర్మాన్ని మీరు పాటించండి. బట్ ఉత్తి పుణ్యానికి హిందూ ధర్మం మీద పడిపోవటం, బకెట్ల కొద్దీ బురద జల్లటం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయిలో ఏం చేయాలో మీరే చెప్పేయటం, మీరే ఒక మాన్యువల్ ఇవ్వండి ఆయనకి, రోజు పొద్దున 6 నుంచి రాత్రి 10 దాకా ఏం చేయాలో ఆయన ఫాలో అయిపోతారు. మీరే చెప్పటం ఎందుకండి అక్కర్లేని వ్యవహారాలు? ముందర మీ ఇల్లు చక్కబెట్టుకోండి. మీరు 50 సీట్లు 60 సీట్లు నెక్స్ట్ గెలుచుకొని తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టి తర్వాత మాట్లాడండి పవన్ కళ్యాణ్ గురించి.